ఆ తల్లి కరుణించింది. నేను కోరుకున్న కోరిక నెరవేర్చింది. ఆ తల్లిని నమ్ముకొని మొక్కితే నెరవేరినదంటూ ఏమీ లేదు. హలో అందరికి, ఈ రోజు మేము మన తెలంగాణలోనే అతి పెద్ద జాతర జరిగే మేడారానికి వెళ్తున్నాం. అడవి మధ్యలో పచ్చని ప్రకృతిలో ఈ ప్రయాణం చాలా అంటే చాలా బాగుంది. అంతలోనే మేడారానికి చేరుకున్నాం. డైరెక్ట్ గా జంపన్న వాగు దగ్గరికి వెళ్లి అక్కడ నుండి తలనీలాలు సమర్పించుకోవడానికి వెళ్ళాం. తల్లికి దండం పెట్టి నేను నా మొక్కు తీర్చుకున్నా. తర్వాత జంపన్న వాగులో స్నానం చేసి తల్లిని దర్శించుకోవడానికి బయలుదేరాం. మొదట సమ్మక్క దగ్గరికి వెళ్లి మొక్కులు పెట్టి కొబ్బరికాయ కొట్టి ఆ తర్వాత సారక్కని గోవిందురాజుని దర్శించుకోవడానికి వెళ్ళాం. అక్కడ మొక్కులు పెట్టి బయటికి వెళ్ళాం. ఒక కోడిని తీసుకొచ్చి అమ్మవారికి మొక్కి అక్కడే వంట చేసుకొని తిని షాపింగ్ చేసి ఇంటికి బయలుదేరాం. ఆ తల్లిని నమ్ముకొని నిస్వార్థంగా ప్రార్థిస్తే ఖచ్చితంగా మీ కోరికలు తీరుస్తుంది. వీలుంటే మీరు ఖచ్చితంగా వెళ్ళి రండి.